అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ 5కు స్వాగతం సుస్వాగతం. సతీ సహగమనాన్ని ఎప్పుడు రద్దు చేశారు? 1829. ఐక్యరాజ్య సమితికు ఆ పేరు సూచించింది ఎవరు? రూజ్వెల్ట్. వితంతు పునర్వివాహ చట్టాన్ని ఎప్పుడు చేశారు? 1856. బెంగాల్ విభజనకు కారకుడు ఎవరు? లార్డ్ కర్జన్. నానా సాహెబ్ అసలు పేరు ఏమిటి? దోండు పంత్. అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద జీవించగలిగే జీవికి ఉదాహరణ ఏమిటి? బ్యాక్టీరియా. మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్ దేనితో కలిసి శరీరమంతా ప్రయాణిస్తుంది? హిమోగ్లోబిన్. భారతదేశంలో చమురు నిల్వలు ఏ శిలలో ఎక్కువగా దొరుకుతాయి? సెడిమెంటరీ శిలలు. అత్యధికంగా స్వచ్ఛమైన నీరు ఎక్కడ ఉంటుంది? మంచు కొండలు, చర్యలు. భూమికి కవల గ్రహం అని దేనికి పేరు? శుక్రుడు అంటే వీనస్. శాతవాహనుల అధికారిక భాష ఏది? ప్రాకృతం. ఆగ్రా నగర నిర్మాత ఎవరు? సికిందర్ లోడీ. ప్రపంచంలో ఎక్కువ పద్యాలు ఉన్న కావ్యం ఏది? మహాభారతం. బుద్ధుడి తొలి బోధన ఎక్కడ జరిగింది? సారనాథ్. భారత పురాతత్వ సర్వే సంస్థ ఎప్పుడు ఏర్పడింది? 1861. పేరిణి ఏ రాష్ట్ర ప్రాంతీయ నృత్యం? తెలంగాణ. సితార్ విద్వాంసుడు ఎవరు? పండిట్ రవిశంకర్. పేదవారి కథాకళిగా ప్రఖ్యాతి పొందిన నృత్యం ఏది? వట్టం తుల్లాల్. గంగా బ్రహ్మపుత్ర నదులు బంగ్లాదేశ్లో కలిసే చోటు ఏది? గెలుండా. పశ్చిమానికి ప్రవహించే నదులు ఏవి? నర్మదా, తపతి. పద్మశ్రీ గెలుచుకున్న తొలి నటి ఎవరు? నర్గీస్ దత్. డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది? ఇండోనేషియా. హర్ష చరిత్రను ఏ భాషలో రాశారు? సంస్కృతం. ఎక్కువ జీవితకాలం కలిగిన జీవి ఏది? తాబేలు. ఆంధ్రరత్న అని ఎవరికి బిరుదు లేదా పేరు? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ప్లీజ్ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరికొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ 6వ భాగంలో నేర్చుకుందాం. అంతవరకు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.